హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఎట్టకేలకు ఇన్నాళ్ళు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాంచి క్యాబినెట్ విస్తరణ చేసింది. సో ఇప్పుడు ఆ ముగ్గురికి ఏం పదవులు వస్తాయి? అసలు ఇప్పటిదాకా ఎవరైతే ఇటు హైదరాబాద్ రంగారెడ్డిలో కానీ లేకపోతే ఇంకొన్ని జిల్లాల నుంచి కానీ పర్టికులర్ గా ఖమ్మం నుంచి కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ముగ్గురేసి ఇచ్చారు. సో మిగతా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు భంగపట్టుకు గురయ్యారు. వాళ్ళని ఈ బుజ్జగింపులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, వీళ్ళ బుజ్జగింపులు ఫలిస్తాయా లేదంటే మళ్ళీ రేపొద్దున తిరుగుబాటుకి ఏమన్నా బీజం పడే అవకాశం ఉందా? మనతో మాట్లాడదాం కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మానవతా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. ఏంటన్నా అసలు అంటే కాంగ్రెస్ పార్టీ అనగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది కొట్లాట్లు, లేకపోతే ఎవరికి తెలియకుండా వాళ్ళు మాట్లాడుకుంటారనే ఒక రూమర్ జనాల్లో ఉంది. దీనికి అసలు స్టాప్ ఆగే అవకాశం ఉందంటారా? అంటే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ప్రతి పార్టీలో ఉన్నాయి. బీజేపీలో లేవా? రాజా సింగ్ మొన్న ఏం మాట్లాడిండు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వేరుకుంపటి కవిత రూపంలో ప్రారంభమైంది. మాకన్నా ఎక్కువ ఉన్నాయి అక్కడ. కానీ మేమేంది మాట్లాడుకుంటాం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తుఫాన్ వచ్చే ముందు, వర్షం వచ్చే ముందు, తుఫాన్ వచ్చే ముందు మేఘాలు, మెరుపులు, ఉధృతం, ఒక రకమైనటువంటి శబ్దాలు వస్తాయి. తుఫాను వచ్చి వెలిసిపోయిన తర్వాత ప్రశాంత వాతావరణం ఉంటుంది. అట్నే కాంగ్రెస్ పార్టీలో పదవులప్పుడు, నియామకాలప్పుడు, పిసిసి పదవి అప్పుడు అందరు ఆశపడతారు. ఎందుకంటే అందరు అర్హులు కాబట్టి అందరు ఎవరికి వాళ్ళు ఆశపడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడటం జరుగుతుంది. తర్వాత ఆ పదవి హైకమాండ్ ఎవరికైతే అప్పచెప్తారో అప్పచెప్పిన తర్వాత అంతా కూడా సమస్యపోద్ది, అందరు కూడా కలిసి పనిచేస్తారు. అట్లా ప్రతిసారి కూడా ఉంటుంది. తర్వాత ఆ మిగతా పార్టీలు ఏంది ఒక్కసారి తేడా వచ్చిందంటే అవి నిలవు, అవి కొట్టుకుపోతాయి, ఆ గొడవల్లోనే కొట్టుకుపోతాయి. కాబట్టి ఇది పెద్దగా భూతద్దాలు చూడాల్సిన పని కాదు. 1885 ఏఓ హ్యూము ఆయన దగ్గర నుంచి ప్రతి ఒక సంవత్సరానికి ఒకసారి అధ్యక్ష పదవి నియామకం అవుతుంది. నియామకమైనప్పుడు ఇదే వాతావరణం ఉంటుంది. గాంధీని పోటీ చేసినప్పుడు వేరే వాళ్ళు వ్యతిరేకిస్తారు, నెహ్రూ పోటీ చేసినప్పుడు వేరే వాళ్ళు వ్యతిరేకించారు, బోస్ గారు పోటీ చేసినప్పుడు ఆయనకు వేరే వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇట్లా ఈ వ్యతిరేకగా అంటే మాట్లాడిన తర్వాత నియామకం అయిన తర్వాత అందరూ సర్దుకొని కలిసి పనిచేస్తారు. కాబట్టి దీనివల్ల ప్రజలకి అయితే ఏ నష్టం లేదు. పార్టీ అంతర్గతంగా జరిగే అంశం ఇది. కానీ ప్రజలకు మేలు ఏం చేస్తున్నాం? ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు 53 ఏళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం. ఈ దేశంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం, తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామిక రంగంగా, వ్యవసాయ రంగంగా, హరిత విప్లవాల పేరుతో, పారిశ్రామిక విప్లవాల పేరుతో ఈ దేశాన్ని అగ్రభాగాన్ని నిలిపినాం ప్రపంచ దేశాల సరసన. అదేవిధంగా ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఈ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడపడానికి కాంగ్రెస్ నాయకత్వమే కృషి చేసింది. వేరే వాళ్ళ గాలే ఇది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, రాములమ్మ కావచ్చు, మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు. సో వీళ్ళంతా ఆశపడి భంగపడ్డారు. రేపొద్దున వాళ్ళు అంటే మీనాక్షి గారు చెప్పారనో ఇంకోళ్ళు చెప్పారనో వాళ్ళు అంటే తాత్కాలికంగా వాళ్ళ బాధ కొంచెం దిగమింగుకున్నా రేపొద్దున వాళ్ళు కార్యకర్తలతో కానీ పార్టీ కార్యక్రమాలు కానీ జనాల్లోకి తీసుకెళ్లరు, మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంటుంది అనేది ఒక టాక్. అట్లేం లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీజేపీకి అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, విజయశాంతి గారు కూడా సీనియర్ నాయకులు, సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళు మంత్రి పదవులు అడిగారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు హైదరాబాద్, నిజామాబాద్ నుంచి వారు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఇక్కడ ఇంకోటి అంటే ఎంతమంది లాబింగ్ చేసినా సరే కేవలం రేవంత్ రెడ్డి గారి పేర్లు ఎవరైతే ప్రతిపాదన చేశారో ఆయన చేసినవి మాత్రమే వచ్చాయి, ఇంకెవరికి అవకాశం రాలేదు. అట్లా ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా పేర్లు పంపడం ఉండదు. పార్టీ రేవంత్ రెడ్డి గారు కలిసి పేర్లు పంపితే వాటిని నిర్ణయిస్తారు. అక్కడ అధిష్టానం అనేది నిర్ణయిస్తుంది. అది అంతిమంగా నిర్ణయించేది అధిష్టానం. కాబట్టి అధిష్టానం చెప్పిన తర్వాత అధిష్టానం కూడా మళ్ళీ ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలో తెలుపుతుంది. కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అసంతృప్తి చల్లారింది వారిలో కూడా. మొన్న ఆ రోజు ప్రకటించిన రోజు కొంచెం అసంతృప్తి ఉండే. హైకమాండ్ నేతలు మీనాక్షి నటరాజన్ గారు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు, బుజ్జగించారు. సుదర్శన్ రెడ్డి గారిని కూడా బుజ్జగించారు. తర్వాత మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసంతృప్తిగా ఉన్న వాళ్ళని చల్లబరిచారు. అది కామన్, సర్వసిద్ధంగా ఉంటుంది. కాబట్టి దీంతో వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు. వేరే పార్టీలకు అసలు గణపట్ల పొలిమేరలో కనపట్టలే ప్రజల ముందు నిలబట్టడానికి. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని వస్తున్నారు. కానీ మాది అట్లా కాదు కదా. ఇలా రాష్ట్రం గాడి తప్పింది, ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది, దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దుబారా లేకుండా. ఒక పక్క అవినీతి పైన విచారణ జరుగుతున్నాయి, కాళేశ్వరం పైన, ఫోన్ ట్యాపింగ్ పైన, ప్రభాకర్ రెడ్డి పైన, తర్వాత ఫార్ములా 1 రేస్ లో 55 కోట్లు అవినీతి అక్రమంగా విదేశాలకు తరలించారని చెప్పేసి అన్ని కూడా దస్త్రాల రూపంలో, కాగితాల రూపంలో సాక్ష్యాలు ఉన్నాయి ఏ కేసుకైనా సరే. ఒక పక్క అవినీతిని పరులను శిక్షించే విధంగా విచారణ సంస్థలు నడుస్తున్నాయి, ఇంకో పక్క అభివృద్ధి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి మంత్రి పార్టీ నిర్ణయించిన తర్వాత
ప్రజలు సంతోషంగా ఉంటారు, కార్యకర్తలు కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి గారి టీంలో ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు యాక్టివ్ గా లేరు. ఇప్పుడు అందుకని కొత్త వారికి ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఇచ్చారు, లేదంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి ఇచ్చి అంటే ఒక బూస్ట్ ఇద్దామన్న టీం కి, లేదంటే ఏమన్నా మళ్ళీ మార్పులు చేర్పించే ఎక్స్పెక్టెంట్ కాదు, సామాజిక న్యాయం. ఎందుకంటే సామాజిక న్యాయం చేయడంలో దిక్సూచి దేశంలో కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు కూడా. అంటే వీళ్ళు పుట్టక ముందే, వీళ్ళు మేల్కొనక ముందే కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీని 2 సార్లు దామోదరం సంజయ్ గారిని అధ్యక్షుడు చేసింది. పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చేసింది. 62 నుంచి 2.5 సంవత్సరాలు అదే దామోదరం సంజయ్ గారిని ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు వెంకటస్వామి గారిని, మల్లురవి గారిని బీసీలకు అవకాశాలు ఇచ్చింది మన మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇప్పుడు గతంలో డి శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, కేశవరావు గారు, మల్లికార్జున్ గారు, అంతా ముందు చూసుకుంటే అన్ని వర్గాలకు పుష్కలమైనటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో దక్కుతాయి. జాతీయ అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు? మల్లికార్జున్ ఖర్గే. కాబట్టి కులగణన అనేటువంటి వాదాన్ని రాహుల్ గాంధీ గారు భుజానికి ఎత్తుకోండు. ఫస్ట్ ఆయన మాట్లాడినప్పుడు అందరూ అవహేళన చేశారు. ఇది ఎక్కడ కులగణన, అసలు నీ కులమేం చెప్పు రాహుల్ గాంధీ, నీ మతమేం చెప్పు, ఫస్ట్ నీ కులం లేదు మతం లేదని రాహుల్ గాంధీని అవహేళన చేసిన రాహుల్ గాంధీ పార్లమెంట్, లోక్సభలో, బయట మీటింగ్లలో కులగణన జరగాలి, ఈ దేశంలో ఇత్నా ఆబాది ఉత్నా హక్ అంటే మేమెంతో మాకంతా వాటా రావాలి అనే నినాదాన్ని దేశంలో ప్రజల్లో తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత జనం కూడా చైతన్యవంతమయ్యారు. మొదట బీజేపీ విమర్శించింది, బీజేపీ వాళ్ళని నీదే కులం నీదే మతం అన్నది విమర్శించిన తర్వాత రాహుల్ గాంధీ గారు వెనకడుగు వేయకుండా దానికోసం కొట్లాడుతుంటే ఆ శక్తి ఏందో తెలుసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము కులగణన చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది. అయితే బీజేపీ వాళ్ళ కన్నా ముందే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేస్తామన్నారు. దాని రాహుల్ గాంధీ గారు ఆజ్ఞ మేరకు రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా, పారదర్శకంగా, వేగవంతంగా బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లన్నీ కల్పించడం జరిగింది. దాన్ని ఢిల్లీకి పంపించడం జరిగింది. కాబట్టి ఇంతలోకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. కాబట్టి ఇటు వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీలో సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ కావాలని తీర్పు వచ్చింది. ఆ తీర్పును కూడా మొదట అమలు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, మొదట అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి సామాజిక న్యాయం జరిగింది ఆ మంత్రివర్గంలో. ఎక్కడ కూడా ఒకసారి ఇప్పుడు ఎంతమంది, 2 దళితులు ఉన్నారు, ఏది మాది మాల వర్గం 2 ఉన్నారు. మీరు న్యాయం జరిగింది అంటున్నారు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది చెప్పుకోలేదు అనే ఒక రీమార్క్ ఉంది ప్రజల్లో. ఎందుకు చెప్పుకోవట్లేదు? బ్రహ్మాండం చెప్తున్నాం. మంత్రులు డిఫెండ్ చేయరు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పరు, స్పందించే విధంగా స్పందిస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. మేము అధికార ప్రతినిధులుగా యూట్యూబ్ ఛానళ్లు, తర్వాత టీవీ లైవ్లు, డిబేట్లలో మేము కూడా చెప్తాను, తిప్పికొడతాను. ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ ఒక తానులో గుడ్డ ముక్కలను అందరూ తెలిసే విధంగా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తే ఆ దుమ్ము మొత్తం కూడా వాళ్ళకి తగిలేట వాళ్ళకి నెట్టేస్తాను. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సామాజిక న్యాయం చేశాము. మాలలో 2, బట్టి విక్రమార్క, వివేక్ గారు, మాదిగలో 2, దామోదర్ రాజనరసింహ గారు, మన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, బీసీలు కొండా సురేఖ్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఇట్లా మొన్న ఇప్పుడు ఈయన వచ్చిండు, మన శ్రీహరి గారు వచ్చిండు, మాకాడు శ్రీహరి గారు వచ్చిండు. కాబట్టి వీళ్ళంతా సామాజిక న్యాయం, మన 42 మన దేశవ్యాప్త కులగణన తర్వాత ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇలా పార్టీ పదవులు ప్రకటించారు. అందులో కూడా 70% పదవులు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. మిగతా పదవులు మిగతా వర్గాల వాళ్ళకి ఇచ్చారు, మైనారిటీలకు. ఇట్లా కేటాయించుకుంటా అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్స్ అన్న. సో ఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నాంచినా సరే అందరికీ న్యాయం చేసింది చెప్తున్నారు మానవతరాయ్ గారు. ఆయన కామెంట్స్ లో మీరేమనుకుంటున్నారో నా కామెంట్స్ చెప్పండి.